to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఎగ్జైటేషన్ అనేది సో దేనికి యూస్ చేస్తాం మనము అంటే సో మనకేంటంటే మనం తీసుకునే ఇది స్టేటర్ ఇది ఒక రోటార్ అనుకుందాం, అదేవిధంగా ఇది ఒక స్టేటర్ అనుకుందాం. ఈ రోటార్కి నేను ఏం చేస్తానంటే సో డీసీ సప్లై అనేది ఇస్తాం. సో ఈ డీసీ సప్లై ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే జనరల్గా ఎగ్జైటేషన్ అంటాం. సో ఎప్పుడైతే ఈ రోటార్కి నేను డీసీ ఎగ్జైటేషన్ ఇస్తానో అప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే రోటార్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందో సో ఈ రోటార్లో మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ అనేది తీసుకుంటాం. అదేవిధంగా స్టేటర్లో మనం ఏం తీసుకుంటామంటే ఆర్మేచర్ వైండింగ్ అనేది తీసుకుంటాం. సో ఇన్సైడ్లో ఎప్పుడైతే నాకు ఈ డీసీ సప్లై ఇచ్చినప్పుడు అక్కడ ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుందో ఇట్ స్టార్ట్స్ రొటేటింగ్. ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఈ స్టేటర్లో మనం తీసుకునే కండక్టర్స్ని ఈ రోటర్లో ఇండ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కట్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ ఏసీ సప్లై అంటే ఏంటి, వోల్టేజ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో దాన్నే మనం రిజల్ట్ అవుట్పుట్గా తీసుకుంటాం. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఎక్సైటేషన్ ఏదైతే ఇస్తున్నామో ఈ సప్లై డీసీ సప్లై ఇస్తున్నాం కదా రోటార్కి, ఆ ఎగ్జైటేషన్ ఇచ్చే దాంట్లో వన్ ఆఫ్ ద మెథడ్ వచ్చేసరికి స్టాటిక్ ఎగ్జైటేషన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే ఇక్కడ ఈ డీసీ ఎగ్జైటేషన్ ఇచ్చేదానికి మనం ఏం చేసాము, సో డీసీ షంట్ మోటారు, డీసీ కాంపౌండ్ ఎగ్జైటేషన్, డీసీ షంట్ ఎగ్జైటేషన్ ఇది చూసాం. సో అందులో మనకు స్లిప్ రింగ్స్ అనేసి, బ్రషెస్ అని, డీసీ ఎగ్జైట్ అని ఇలాంటివన్నీ యూస్ చేసాం కదా. సో అట్లా కాకపోతే ఆ యొక్క మెథడ్ ఏది, డీసీ షంట్ ఎగ్జైటేషన్ కానీ డీసీ కాంపౌండ్ ఎగ్జైటేషన్ కానీ సో ఈ యొక్క మెథడ్ అనేది ఏంటంటే యూస్ చేసుకోవడం వల్ల సో నాకు అక్కడ బ్రషెస్ అనేవి ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అది స్మాల్ మిషన్స్ మాత్రమే యూస్ చేసుకోగలుగుతాం. కాకపోతే దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం ఏం చేసామంటే నెక్స్ట్ మెథడ్ స్టాటిక్ ఎగ్జైటేషన్ అనేది తీసుకొచ్చాం. ఈ యొక్క స్టాటిక్ ఎగ్జైటేషన్ అనేది ఏంటంటే సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక స్టాటిక్ ఎగ్జైటేషన్లో ఈ దాంట్లో ఆల్టర్నేటర్ ఉంది కదా, మనకి ఏదైతే ఆల్టర్నేటర్ ఉందో ఆ ఆల్టర్నేటర్ అవుట్పుట్ ఉంటుంది కదా, ఆ ఆల్టర్నేటర్ అవుట్పుట్కి దీన్నే మనం రిటర్న్ బ్యాక్ తీసుకుంటాం అన్నమాట సప్లైగా. ఏది, సో ఇక్కడ చూడండి ఇది మనకు వచ్చే రిజల్టెంట్ ఆల్టర్నేటర్ ఇంకా అవుట్పుట్. సో ఇక్కడ ఏదైతే నాకు అవుట్పుట్ ఉందో ఆల్టర్నేటర్కి ఈ యొక్క ఆల్టర్నేటర్ యొక్క అవుట్పుట్ మనం ఏం చేస్తామంటే సో ఫెడ్ బ్యాక్ చేసుకుంటాం. సో ఫెడ్ బ్యాక్ చేసుకొని దీన్ని ఏం చేస్తాం, ఒక ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాం. ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. సో ఈ యొక్క ఆల్టర్నేటర్ అవుట్పుట్ని మనం ఏం చేస్తున్నాము, ఫెడ్ బ్యాక్ చేసుకొని ఒక ట్రాన్స్ఫార్మర్కి ఇస్తున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే అవుట్పుట్ వోల్టేజ్ ఉందో ఆ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేస్తుంది. సో స్టెప్ డౌన్ చేసి దాన్ని మనం ఏం చేస్తాం, ఒక థైరిస్టర్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఇస్తాం, ఒక థైరిస్టర్ బ్రిడ్జ్ సర్క్యూట్కి ఇస్తాం అన్నమాట. అంటే ఏదైతే నాకు అవుట్పుట్ ఆల్టర్నేటర్ అవుట్పుట్ ఉందో దాన్ని స్టెప్ డౌన్ చేసి వోల్టేజ్ లెవెల్ని తగ్గించి ఒక థైరిస్టర్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఇస్తాం. సో ఈ యొక్క థైరిస్టర్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఏం చేస్తుంది అంటే దాన్ని సో ఏదైతే నాకు ఏసీ సప్లై ఉందో సో ఇక్కడ నాకు ఇప్పుడు దాకా ఏముంటుంది అంటే ఇక్కడ ఏసీ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి డీసీ సప్లై ఉంటుంది. సో డీసీగా మారుస్తుంది అన్నమాట. ఈ థైరిస్టర్ రెక్టిఫైర్ బ్రిడ్జ్ అనేది ఏసీని డీసీగా మారుస్తుంది. ఓకేనా. ఏదైతే ఇక్కడ డీసీ సప్లై ఉందో ఆ డీసీ సప్లైని మనం ఏం చేస్తాము, సో డైరెక్ట్గా ఫీల్డ్ వైండింగ్కి ఇవ్వకుండా, సో మనం ఏదైతే ఫీల్డ్ వైండింగ్ తీసుకున్నామో రోటర్లో, ఇది రోటర్, సో మనం తీసుకునే ఆల్టర్నేటర్ యొక్క రోటర్, ఆ రోటర్లో ఫీల్డ్ వైండింగ్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో బ్రషెస్, స్లిప్ రింగ్స్ అనే వాటిని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఏదైతే డీసీ సప్లై ఉందో ఆ డీసీ సప్లైని మనం ఏం చేస్తాం, త్రూ స్లిప్ రింగ్స్ అండ్ బ్రషెస్ ద్వారా మనం తీసుకునే ఆల్టర్నేటర్ యొక్క రోటర్కి ఫీల్డ్ వైండింగ్ సప్లై ఇస్తున్నాం. ఓకేనా. ఈ యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందంటే ఇది చాలా స్పీడ్గా ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ నాకు స్టార్టింగే మీరు ఆల్టర్నేట్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఫెడ్ బ్యాక్ తీసుకుంటా అన్నారు. మరి ఆల్టర్నేట్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది
సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇస్తున్నాం అంటే ఏంటి, ఆ యొక్క అవుట్పుట్ని రిటర్న్ బ్యాక్ తీసుకుని ఇలా ఇస్తున్నాం. మరి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తామంటే ఆల్టర్నేటర్ని ఆన్ చేసేటప్పుడు వెరీ స్టార్టింగ్ అప్పుడు ఒక కెపాసిటర్ బ్యాంక్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇది కెపాసిటర్ బ్యాంక్. సో ఎంత దాని వోల్టేజ్ అంటే 125 volts బ్యాటరీ బ్యాంక్. సో దీన్ని ఏం చేస్తాము, ఫీల్డ్ ఫ్లాషింగ్. సో దీన్ని ఒక కెపాసిటర్ బ్యాంక్ అనేది తీసుకుంటాం స్టార్టింగ్, వెరీ స్టార్టింగ్. ఆ యొక్క కెపాసిటర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఇనిషియల్గా స్టార్టింగ్ ఆ కెపాసిటర్ బ్యాంక్ దాన్ని ఏం చేస్తామంటే మనం ఇనిషియల్గా స్విచ్ ఆన్ చేసుకుంటాం. సో స్విచ్ ఆన్ చేసుకొని ఈ యొక్క ఫీల్డ్ కరెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా మనం ఏం చేస్తాం, సో మనం ఏదైతే ఆల్టర్నేటర్ తీసుకున్నామో ఆ ఆల్టర్నేటర్లో ఫీల్డ్ కరెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు ఈ యొక్క కెపాసిటర్ బ్యాంక్ ఆన్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. సో దాంతో పాటుగా ఈ యొక్క ఆల్టర్నేటర్ యొక్క స్పీడ్, సో ఆల్టర్నేటర్ ఉంది కదా, దాని యొక్క ఆల్టర్నేటర్ యొక్క స్పీడ్ని మనము ఏం చేస్తాము, అడ్జస్ట్ చేస్తాం. సో అడ్జస్ట్ చేసుకొని రేటెడ్ స్పీడ్ వచ్చే వరకు దీన్ని ఆన్ చేసి పెట్టుంటాం. సో రేటెడ్ స్పీడ్కి రీచ్ అవ్వాలి. ప్లస్ ఏదైతే నాకు ఆల్టర్నేటర్ ఉందో ఆ ఆల్టర్నేటర్లో ఫీల్డ్ వైండింగ్లో కరెంట్ అనేది, ఆ యొక్క ఫీల్డ్ కరెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు ఫీల్డ్ కరెంట్ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కెపాసిటర్ బ్యాంక్ ఆన్ చేసి పెడతాం. కెపాసిటర్ బ్యాంక్ని ఆన్ పొజిషన్ పెట్టుకుంటాం. వన్స్ ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్ కరెంట్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయి స్పీడ్ అనేది రేటెడ్ స్పీడ్కి రీచ్ అయిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాము, ఈ యొక్క కెపాసిటర్ బ్యాంక్ని మనం ఏం చేస్తామంటే డిస్కనెక్ట్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైతే నాకు ఆల్టర్నేటర్ అనేది స్పీడ్ అనేది రేటెడ్ స్పీడ్కి రీచ్ అయిపోయి అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఫామ్ అవ్వాలి. ఎక్కడ ఆల్టర్నేటర్ యొక్క రిజల్ట్ అవుట్పుట్ సైడ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది బిల్ట్ అవ్వాలన్నమాట. అంటే ఎంత మనకు కావాల్సిన సఫిషియంట్ వోల్టేజ్ అనేది బిల్ట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఆల్టర్నేటర్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఏం చేస్తామంటే మనం డిస్కనెక్ట్ చేస్తాం. ఆల్టర్నేటర్ ఫీల్డ్ వైండింగ్ని డిస్కనెక్ట్ చేస్తాం. దేనికి, కెపాసిటర్ బ్యాంక్ని. ఓకేనా, ఇది స్టార్టింగ్ చేసే ప్రాసెస్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది చేస్తాం. సో వన్స్ నాకు ఆల్టర్నేటర్ అవుట్పుట్ రీచ్ అయిపోయిన తర్వాత ఆల్టర్నేటర్ అనేది రన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఈ కెపాసిటర్ డిస్కనెక్ట్ చేసుకొని ఏదైతే నాకు ఆల్టర్నేట్ అవుట్పుట్ ఉందో దాన్ని ఏం చేస్తున్నాము 3-phase ట్రాన్స్ఫార్మర్కి ఇస్తున్నాం. ఆ 3-phase ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, ఏదైతే ఆల్టర్నేటర్ అవుట్పుట్ వోల్టేజ్ ఉందో దాన్ని స్టెప్ డౌన్ చేసుకుంటుంది. ఆ స్టెప్ డౌన్ అయిన వోల్టేజ్ మనం ఏం చేస్తాము, ఒక థైరిస్టర్ బ్రిడ్జ్కి ఇస్తున్నాం. ఈ థైరిస్టర్ బ్రిడ్జ్ అనేది ఏం చేస్తుంది, ఏదైతే నాకు అవుట్పుట్ సైడ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ ఏసీ ఉందో దాన్ని డీసీగా మారుస్తూ ఉంది. ఆ వచ్చిన డీసీ అవుట్పుట్ వోల్టేజ్ మనం ఏం చేస్తున్నామంటే మనం తీసుకునే ఆల్టర్నేటివ్ ఫీల్డ్ వైండింగ్కి త్రూ బ్రషెస్ స్లిప్ రింగ్స్ ద్వారా మనం సప్లై అనేది ఇస్తున్నాం అన్నమాట. ఓకేనా, ఇది ప్రాసెస్. సో ఇక్కడ నేను దీన్ని స్టెప్ బై స్టెప్ రాస్తాను చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఆల్టర్నేటర్ అవుట్పుట్, ఈ యొక్క ఆల్టర్నేటర్ అవుట్పుట్ మనం ఏం చేస్తామంటే ఈ 3-phase ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఈ 3-phase ట్రాన్స్ఫార్మర్ బ్యాంక్ ఇస్తున్నాం. ఈ 3-phase ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, స్టెప్ డౌన్ చేస్తుంది. సో స్టెప్ డౌన్ వోల్టేజ్. సో ఎప్పుడైతే వోల్టేజ్ స్టెప్ డౌన్ అవుతుందో దీన్ని ఏం చేస్తాము మనము, సో మనకు బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంది కదా, ఆ యొక్క 3-phase బ్రిడ్జ్ రెక్టిఫైర్ దానికి ఇస్తాం అన్నమాట. 3-phase voltage is fed to the full converter bridge అంటారు దాన్ని. సో ఆ బ్రిడ్జ్కి ఇస్తాం. సో ఆ బ్రిడ్జ్ దగ్గర నాకేమవుతుందంటే ఇక్కడ సో బేస్డ్ ఆఫ్ ఫైరింగ్ యాంగిల్ ఉంటుంది మనకు, ఆ యొక్క ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అవుట్పుట్ మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట. సో ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేస్తే నాకు ఏమవుతుందంటే నాకు అవుట్పుట్ వోల్టేజ్ కంట్రోల్ అవుతుంది. ఓకేనా, ఈ ఫైరింగ్ యాంగిల్ అనేది దేని బేసిస్ కంట్రోల్ అవుతుందంటే నాకు, సో ఇక్కడ చూడండి మనకు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ రెండు ఉన్నాయి. సో ఆ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఈ యొక్క థైరిస్టర్లో ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేస్తుంటాం త్రూ రెగ్యులేటర్ ద్వారా. ఓకేనా, సో దాని బేస్ చేసుకుని కంట్రోల్ చేస్తాం. ఈ యొక్క ఫైరింగ్ యాంగిల్ అనేది దేని బేస్ చేసుకుని అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యాజ్ వెల్ యాజ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ బేస్ చేసుకొని రెగ్యులేట్ అవుతుంది అన్నమాట. రెగ్యులేట్ అవుతుంది. సో ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే నాకు ఈ ఏదైతే ఈ యొక్క కంట్రోల్ అవుట్పుట్ ఉందో ఆ కంట్రోల్ అవుట్పుట్ అనేది డెలివరీ అవుతుంది. అంటే ఏంటి, ఈ యొక్క ఏసీ అనేది డీసీగా మారుతుంది. ఈ డీసీని మనం ఏం చేస్తామంటే
ఫీల్డ్ వైండింగ్, ఈ యొక్క ఫీల్డ్ వైండింగ్ ఇస్తాం. దేని ఫీల్డ్ వైండింగ్కి? ఆల్టర్నేటర్ ఫీల్డ్ వైండింగ్కి ఇస్తాం. సో ఆల్టర్నేటర్ ఫీల్డ్ వైండింగ్కి. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వకుండా ఫీల్డ్ వైండింగ్లో మనం ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్ బిట్వీన్ స్లిప్ రింగ్స్ బ్రషెస్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇవి ఇన్ బిట్వీన్ మనం ఏం చేస్తామంటే సో బ్రషెస్ స్లిప్ రింగ్స్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇది మనకు ఈ యొక్క స్టాటిక్ ఎగ్జైటేషన్ ప్రొసీజర్. ఇది చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట. సో మనం తీసుకునే ఆల్ మెథడ్స్లోకి అయ్యి, అంటే అది డీసీ ఎగ్జైటేషన్ మెథడ్ కావచ్చు, స్టాటిక్ ఎగ్జైటేషన్ కావచ్చు, బ్రష్లెస్ ఎగ్జైటేషన్ కావచ్చు. సో అన్నిట్లో కల్లా రెస్పాన్స్ అనేది చాలా స్పీడ్ రెస్పాన్స్ ఉంటుంది దీనికి. ఓకేనా? స్పీడ్ రెస్పాన్స్ ఉంటుంది. దీని యొక్క రెస్పాన్స్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట. సో ఇది క్లియర్ అమ్మ అందరం. The excitation system which uses a small AC generator mounted on the same shaft as the alternator is called. సో ఇక్కడ నాకు ఇంతకుముందు మనం స్టాటిక్ ఎగ్జైటేషన్ అంటే ఏంటి, బ్రష్లెస్ ఎగ్జైటేషన్ అంటే ఏంటి, డీసీ ఎగ్జైటేషన్ అంటే చూసాం కదా. అందులో ఈ యొక్క షాఫ్ట్ అనేది సేమ్ షాఫ్ట్ ప్లేస్ చేసేది అంటే దేంట్లో ప్లేస్ చేస్తాం? జనరల్గా మనం బ్రష్లెస్ ఎగ్జైటేషన్ సిస్టంలో ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా? సో మనం తీసుకునే పైలట్ ఎగ్జైటర్ కానీ, మెయిన్ ఎగ్జైటర్ కానీ, అదేవిధంగా మెయిన్ ఆల్టర్నేటర్ కానీ, దాంతోపాటుగా వీల్ టైప్ డయోడ్ రెక్టిఫైర్ కానీ, ఇవన్నీ మనం ఏం చేస్తాం? ఒకే షాఫ్ట్ మీద తీసుకుంటాం కదా. సో దాన్ని ఎక్కడ తీసుకుంటాం అంటే బ్రష్లెస్ ఎగ్జైటేషన్ సిస్టంలో తీసుకుంటాం. ఏంటిది? సేమ్ షాఫ్ట్ మీద తీసుకునేది ఎక్కడ అంటే బ్రష్లెస్ ఎగ్జైటేషన్ సిస్టమ్. సో దట్ డివైస్ యూజ్డ్ ఇన్ స్టాటిక్ ఎగ్జైటేషన్ సిస్టమ్ ఫర్ కన్వర్టింగ్ ఏసీ టు కంట్రోల్డ్ డీసీ. ఇక్కడ ఏసీని డీసీగా కన్వర్ట్ చేసేదానికి మనం ఏం చేస్తాము? థైరిస్టర్ రెక్టిఫైర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో విత్ రెస్పెక్ట్ టు ఫైరింగ్ యాంగిల్ బేస్ చేసుకుని, సో ఏదైతే మనం తీసుకునే ఆల్టర్నేటర్ అవుట్పుట్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఉంటాయో, సో వాటి యొక్క అవుట్పుట్ని బేస్ చేసుకుని మనం ఫైరింగ్ యాంగిల్ అనే దాన్ని ప్లేస్ చేసుకుంటాం. ఆ ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేసుకొని దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు వచ్చే ఆల్టర్నేటర్ యొక్క అవుట్పుట్ మనం కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏసీని డీసీగా కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ థైరిస్టర్ రెక్టిఫైర్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. In static excitation system, the excitation power is obtained from. ఇక్కడ స్టాటిక్ ఎగ్జైటేషన్ సిస్టంలో మనకి ఏంటంటే స్టార్టింగ్ అయితే కెపాసిటీ బ్యాంక్ అనేది యూజ్ అవుతుంది, వెరీ స్టార్టింగ్ పర్పస్. బట్ వన్స్ ఆల్టర్నేటర్ రన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నాకు అవుట్పుట్ పవర్ అనేది రిక్వైర్డ్ అవుట్పుట్ పవర్ అనేది జనరేట్ అవుతుందో, అది జనరేటర్ అనేది రేటెడ్ స్పీడ్కి రీచ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము? ఇనిషియల్గా కెపాసిటీ బ్యాంక్ ఏదైతే ఇస్తామో దాన్ని మనం డిస్కనెక్ట్ చేస్తాం. సో డిస్కనెక్ట్ చేసి ఏదైతే ఆల్టర్నేట్ అవుట్పుట్ ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే రిటర్న్ బ్యాక్ చేసుకుంటాం. సో ఆ రిటర్న్ బ్యాక్ కూడా ఎలా చేసుకుంటాము? సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాం, ట్రాన్స్ఫార్మర్ని స్టెప్ డౌన్ చేస్తుంది. ఆ స్టెప్ డౌన్ చేసిన దాన్ని ఒక థైరిస్టర్కి ఇస్తాం. ఆ థైరిస్టర్లో ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేసుకోవడానికి కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్స్ని బేస్ చేసుకొని అవుట్పుట్ వోల్టేజ్ మనం కంట్రోల్ చేసుకుంటూ ఏదైతే ఇన్పుట్ ఏసీ సప్లైని డీసీగా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఈ యొక్క ఎగ్జైటేషన్ పవర్ అనేది అప్టైన్ దేనివల్ల అంటే మనకు ఆల్టర్నేటర్ టర్మినల్ వోల్టేజ్ తీసుకుంటాం స్టాటిక్ ఎగ్జైటేషన్ సిస్టంలో. ఆల్టర్నేటర్ టర్మినల్ వోల్టేజ్. ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ జనరేటర్ ఆపరేట్స్ అంటే, సో ఎప్పుడు కానీ ఈ ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ జనరేటర్ అనేది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో వర్క్ అవుతుంది అన్నమాట. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ద్వారా వర్క్ అవుతుంది. ఓకేనా?